श्रीमन्महावीरभद्रासु मौनीन्द्रभद्रपण सर्वसिद्धिप्रदा भद्र భక్త మహాశయులకు నమస్కారములు. మన తేగడ గ్రామంలో వెలసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి మహాశివరాత్రి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. 11/3/2021 అనగా గురువారం మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవమూర్తులకు తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ, వీరభద్రేశ్వర స్వామికి విశేష అభిషేకాలు, ఉత్సవ చతుర్భుజ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి గోదావరి స్నాన మహోత్సవం, సాయంత్రం 4 గంటలకు స్వామివారు భారీ ఊరేగింపుగా ఆలయానికి చేరుట, సాయంత్రం 5 గంటలకు మొదటి సుంకు కార్యక్రమం ఉంటుంది, 6 గంటలకు ఉత్సవమూర్తి వారికి అలంకరణ మహోత్సవం ఉంటుంది, 8 గంటల నుంచి దర్శనం భక్త మహాశయులకి ఉంటుంది, 12 గంటలకు రెండవ సుంకు కార్యక్రమం ఉంటుంది. మొదటి సుంకు కొలిచిన తర్వాత రెండవ సుంకు కొలవటానికి 6 గంటల వ్యవధిలో కొన్ని బియ్యం ఎక్కువగా వస్తాయి. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు ఇక్కడ ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం. కొన్ని బియ్యం ఎక్కువగా వస్తాయి రెండవ సుంకులో. అదేవిధంగా అర్ధరాత్రి 12 గంటలకు రెండవ సుంకు కార్యక్రమం పూర్తయిన తర్వాత అటుపక్కగా తాలిపేరు నది వద్ద అగ్నిగుండ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామి వారికి లింగోద్భవకాల అభిషేకం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అర్ధరాత్రి 1 గంటలకు నారసాల సంబరం, పాగోళ్ల సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. నాలుక మీద అవతలకి యువతలకి శూలాలు వేసుకోవటం, మేకుల చెప్పులు వేసుకుని వీరభద్రస్వామి వారికి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా వస్తూ ఉన్నటువంటి ఆనవాయితీ. తదనంతరం స్వామివారు తెల్లవారుజామున 3 గంటలకి అత్యంత వైభవంగా వారి పల్లకీ సేవలో వారి స్వవాహనంపై గ్రామంలో గ్రామోత్సవంగా ఊరేగింపుగా బయలుదేరతారు. చుట్టుపక్కల కొండ ఎత్తు ప్రభలు కట్టుకొని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి వద్దకు ఆలయానికి మొక్కుబడిగా కొండెత్తు ప్రభలు, వీరభద్రుడు కొండంత దేవుడు అని భావన చేస్తూ కొండ ఎత్తు ప్రభలు కట్టుకొని ఆలయానికి తీసుకొస్తారు. తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిగుండాల్లో నడిచేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 12/3/2021 శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఉత్సవమూర్తిగా వెలుగొందుతున్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి, గర్భాలయంలో మూలమూర్తులుగా వెలుగొందుతున్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి, పార్వతీ వీరభద్రేశ్వర స్వామి వారికి విశేష కళ్యాణ మహోత్సవం జరుపబడును. కావున భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మరీ కోరుతున్నాం.